ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తుండటం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నానం మరుణమ్మను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించి వారికి అభినందనలు తెలియజేస్తారు. ప్రధానంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి మహిళలు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా బాధ్యతకు మారుపేరుగా మహిళ అని అంటారు. అంటే ఏ పని చేసినా కూడా, ఏ కార్యక్రమంలోనైనా కూడా మహిళ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారనేది ప్రతి ఒక్కరి నమ్మకం కూడా. మొదటిగా స్టూడెంట్స్ నుంచే కనుక తీసుకుంటే హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ రావడం కానీ, ర్యాంక్స్ రావడం కానీ, అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎగ్జామ్స్ జరిగినప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో కూడా మహిళల యొక్క పాత్ర చూస్తూనే ఉంటాం. ఒక బాధ్యతగా చదువుతూ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకొని రావాలి, వాళ్ళ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువులో కానీ, ఆ తర్వాత ఉద్యోగాల్లో కానీ ఒక బాధ్యతగా ఉండడం, తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం అనేది గతంలో ఎప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర మనం గమనిస్తున్నాం. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మహిళల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది, మొదట్లో మహిళలకి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ కింద వారందరికీ కూడా పోస్టులు వస్తున్నప్పుడు, రాజకీయంగా వాళ్ళకి ఒక పదవులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారి భర్తలే ఎక్కువ లీడ్ చేసేవాళ్ళు. అంటే సర్పంచ్ ఎవరు అంటే ఒకవేళ మహిళ ఉన్నా కూడా సర్పంచ్ భర్త పేరే చెప్పే పరిస్థితిలో మనకు ఎక్కువ గమనించేవాళ్ళం కూడా. అలా పేరుకు మాత్రమే మహిళలు మొదట్లో ఉన్నప్పటికీ పెత్తనంగానే మొత్తం చేసేదంతా కూడా పురుషులుగానే కనిపించేది రాజకీయాల్లో మాత్రం. ఆ మార్పు కూడా గడిచిన 10 సంవత్సరాలుగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అయితే చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. మహిళలకు ఇచ్చినటువంటి రాజకీయ ఎక్కడైనా కూడా ప్లేసెస్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళే ఈరోజు ఆ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్తించడం కానీ, ఆ గౌరవాన్ని తీసుకురావడంలో కూడా ఈ గడిచిన 10 సంవత్సరాలుగా ప్రధానంగా మార్పు వచ్చిన 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారన్నది. రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా ఈ 33% రిజర్వేషన్ కనుక వస్తే ఆ రోజున చాలా మార్పు కూడా వచ్చినట్టు అవుతుంది. చాలామంది అత్యున్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు భారత రాష్ట్రపతి కూడా మహిళ అయింది. ఇలా అన్ని రంగాల్లో కూడా వారు ఒక ప్రత్యేకతని సాధిస్తూ వస్తూ అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉన్నత స్థితిలో మెన్కి, పురుషులకి రిజర్వేషన్ పెట్టాలనే పరిస్థితిలో తయారవుతుంది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత చైతన్యవంతంగా ఈరోజు మహిళలు చైతన్యవంతంగా తయారవుతున్నారు. మరి మీ అందరికీ కూడా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, ఇలాగే మహిళలందరికీ కూడా ఆ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఒక చిన్న సందర్భాన్ని తెలియజేస్తాను. ఎంత కమిట్మెంట్ ఉంటుంది అనే దానికి ఒక మర్చిపోలేని సంఘటన అయితే చెప్తాను. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏమైనా 2 ఇష్యూస్ చెప్పమని అడిగారు, ఏదైనా చేయాల్సినవి ఉంటే. అప్పుడు ఒకటి గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించి లీవ్స్ విషయం అడిగాం. అంటే మహిళలకి చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటే వాటిని పర్టికులర్ పీరియడ్లోనే కాకుండా వాళ్ళ సర్వీసులు ఎప్పుడైనా వాడుకునేటట్టుగా ఆ 180 రోజులని అవకాశం ఇవ్వమని చెప్పి అడిగాం అనమాట. ఆయనకు అర్థం కాలే మేము చెప్పేది. చివరికి సరే ఎందుకులన్నా ఇవన్నీ మహిళలు అంటున్నారు, పాపం వాళ్ళకి చేసేయండి అన్న అని చెప్పి పక్కన ధనంజయ రెడ్డి గారు వాళ్ళు ఉంటే చెప్పారు. అంటే ఆ చెప్పినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ అన్నది మహిళల కోసం ఏదైనా చేయాలి, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి ఏది కూడా మనం చేయగలిగితే చేయాలన్న తపన జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడేది. ఇంకొక సందర్భం కూడా నేను చూసేవాడిని. యాక్చువల్గా ఈ డ్వాక్రా గ్రూపులకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినంత సహాయం ఎప్పుడు కూడా జరిగి ఉండదు. అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా కలిగినాయి. అయితే మాకు ఈ సిద్ధం సభలు కానీ దానికి ముందుగానే జరుగుతూ ఉన్నప్పుడు
స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. మహిళలను తీసుకురాకండి ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అని. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ డ్వాక్రా గ్రూప్స్తోనే ఫీల్ చేసుకునేవాళ్ళు ఆ సభలకు ఎవరు రాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అయినా కూడా అభిమానంతో మీరంతా చాలా మంది వచ్చేవాళ్ళు. కానీ ఆయన నుంచి అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని. అంటే ఓట్లు గెలిపోవడంతో కూడా సంబంధం లేకుండా మహిళకు ఒక గౌరవం ఇవ్వాలి, మహిళ ఇబ్బంది పడకూడదు, మహిళకు అవకాశం వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి, మహిళను అత్యున్నత స్థానంలో చూడాలి అనే తపన కమిట్మెంట్ ఆయనలో చూసేవాళ్ళు. సో అయితే దురదృష్టవశాత్తు ఈరోజు ఏం జరిగింది ఏంటన్నది పక్కన పెడితే ఈరోజు మనం ప్రతిపక్షంలోకి వచ్చినాం. అయినా కూడా ఆయన ఈ రోజుకి కూడా మహిళ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారికి ఇచ్చేటువంటి గౌరవం కానీ వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అయితే చాలా గొప్పగా ఉంటుంది. సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళా రాగలిగినప్పుడు మహిళలకి మరిన్ని మంచి అవకాశాలు ఉంటాయి. ఒక మంచి సమాజాన్ని కూడా మనం చూసిన వాళ్ళం అవుతాం. సో తప్పకుండా మీకు అందరికీ భవిష్యత్తు ఉండాలని, అలానే జగన్మోహన్ రెడ్డి గారితో మనమందరం కలిసి నడిచే క్రమంలో మీరందరూ ఆయనకి పూర్తిగా సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ కూడా నమస్కారం. నేను ఇందాకే చెప్పాను, ఈ సృష్టికి మూలం మీరు లేకుంటే ఈ ప్రపంచమే లేనటువంటి పరిస్థితి. అంతకు మించి గొప్పగా మీ గురించి చెప్పాలన్నా కూడా ఆ భగవంతుడు కూడా సాధ్యం కానటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి సమాన హక్కు ఇచ్చి తీరాలి రాజకీయాల్లో కూడా అని చెప్పి స్థానిక సంస్థల్లో 50% మహిళలకు కేటాయించిన తర్వాత మన జిల్లా పరిషత్తులు కానివ్వండి, మండలాలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా సమానంగా మగవాళ్లతో ఆ అర్హత పొంది ఈరోజు మగవాళ్ళ కంటే బాగా పరిపాలన సాగిస్తున్నటువంటి మహిళల గురించి మేము ఎంతో సంతృప్తికరంగా గొప్పగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ తల్లులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో పార్టీని కనిపెట్టుకొని వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండగా మేము ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి అని చెప్పి స్థానిక మహిళలందరికీ కూడా చెప్పగలిగినటువంటి శక్తిమంతులు మీరు. కాబట్టి మీరందరూ కూడా సుభిక్షంగా మీ బిడ్డలతో సంతోషంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి మనం చేస్తూ